సమ్మర్ సీజన్‌లోనే దొరికే ఈ బోదంటం కూరని మీలో ఎంతమంది తిన్నారు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా గిరిజన ప్రాంతంలో కొండల్లో కానీ పొలాల్లో ఎక్కువగా దొరికే ఆకుకూరని మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మాకు దగ్గరలో ఈ కూర చెట్లు లేవు. చాలా దూరం అయితే వెళ్ళాలి. చాలా సేపు వెతికాక ఈ కూర చెట్టు అనేది కనిపించింది. చెట్టు చూడడానికి లేతాకులతో చాలా బాగా కనిపిస్తుంది. ఈ కూరను తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ మీకు తెలుసు. శరీరానికి మంచి పోషకాలు అందిస్తుంది. రక్తహీనత తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ బోదంటం కూరని మీలో ఎంతమంది తిన్నారో, ఎంతమంది తినలేదో కింద కామెంట్ అయితే చేయండి. ఈ కూర కోసం మా పొట్టి చెట్టెక్కి మరి ఈ కూరను తెంపుతుంది. లేతగా ఉన్న కూర మాత్రమే ఉండి తినడానికి చాలా బాగుంటుంది. ఈ కూర తెంపడానికని నేను చెట్టు పైకి ఎక్కితే నాకు తెంపడమే రావట్లేదు. మా పొట్టి మాత్రం లేత చిగురులు ఎక్కడ కనిపిస్తున్నా వదిలిపెట్టకుండా ఏరుస్తుంది. ఏరిన కూరను మొత్తం ఒక స్టవ్ లో అయితే పెట్టుకుంటున్నాం. ఈ కూరతో పనస పిక్కల్ని కలిపి వండితే చాలా అంటే చాలా బాగుంటది. చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది. ఆ కాంబినేషన్ తో బోదంటం కూరని మీరు ఎప్పుడైనా తిన్నారా? మాకు దొరికిన కూరని మూట కట్టేసి ఇంటికి తీసుకొని అయితే వెళ్తున్నాం. మాకు దొరికిన కూర అయితే ఇది. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.